పోలీసులు వేధింపులు, ఈ కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక ఏదైతే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడో 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఏదైతే ఆ ట్రీట్మెంట్ అందించినా బతకలేదు, చనిపోయాడు. సో కానీ వీళ్ళు చూడండి బెట్టింగ్ల వల్ల చనిపోయాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం. ఒక ఎకరం అమ్మితే నిజంగా ఆయన ఒక బెట్టింగ్ కట్టాడు అనుకుంటే ఒక ఎకరం అమ్మితే తీరుస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి లాగా ఆ స్థాయి నుంచి రాలేదు, ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారు. వాళ్ళ తండ్రి పిఎస్సిఎస్ అక్కడ పాకాలపాడి పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఈయన ఉప సర్పంచ్ గా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి. సో నిన్న నిజంగా 30,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు వాళ్ళ తండ్రి గారు. అంటే మీకే అర్థం అయ్యండి దాన్ని బట్టి 30,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. కానీ అది కూడా నిన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని అవి కూడా విరమించుకున్నారు. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుంటే 100 మందితో రావాలి, 3 వెహికల్స్ రావాలి, ఆయన వ్యక్తిగతంగా విమర్శ చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శకు వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి అర్థం కావట్లా? మీ తెలుగుదేశం వాళ్ళు ఎల్లకేమన్నా వస్తున్నాడు ఆయన, లేదా మీ తెలుగుదేశం ఆఫీస్ మీదకి ఏమన్నా దండయాత్రగా వస్తున్నాడా? మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? 3 వెహికల్స్ వెళ్ళాలా, 100 మంది వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేలాది మంది జనం వస్తారు. ఈ రోజు ఆపండి. ఎలా ఆపుతారు? తప్పుడు కేసులు పెడితే భయపడతా అనుకున్నారు. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంత్ ఏమైనా ఆగిద్దా? ఇట్లా అరచేతిని అడ్డం పెట్టగానే సూర్యకాంత్ ఆగిపోయింది అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. ఒక 100 మంది పోలీసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకుంటామంటే మీ అంత తిక్కలోళ్ళు పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9 గంటలకి తాడేపల్లిలో స్టార్ట్ అవుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో విగ్రహావిష్కరణకి ఆయన అటెండ్ అవుతున్నారు. ఎంత మంది వచ్చి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసి ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా తగ్గేదేలే.